జస్ట్ ఏదో యూనిట్ అంతే, ఇండస్ట్రీ కాదు. మాట్లాడేది ఇండస్ట్రీ అయితే ఆపేస్తాం. చూడు ప్రదీప్, ఎప్పుడైనా ఇండస్ట్రీ సౌండ్ వస్తే ఆపేయాలి. తెలుగుదేశం ఫేవరెట్ సార్, మీరు నాకు తెలిసి అందుకే పలకరించాను. అధికారులతో మాట్లాడి మళ్ళీ వస్తాను. ఇప్పుడు మళ్ళీ 5వ వార్డులో ఇంకో 2 రోడ్లు ఏదో మొదలు పెట్టాలన్నారు, స్టార్ట్ చేయాలని. 5వ వార్డులో 2 రోడ్లు అన్నారు. ఇది ఇప్పుడు సోమవారం ఇంటికి వస్తారు సార్. ఇది కూడా కొద్దిగా స్పీడప్ చేయాలమ్మా. ఇది లాంగ్ పెండింగ్ ప్రామిస్. పుష్ప గారు, మీరు గుడి దగ్గర మళ్ళీ కలవట్ అంటే ఇది రోడ్ హైట్ పెంచుతాం, అదొక కలవట్ట ఒకటి పెంచాలి. డ్రైన్ మాత్రం లైన్స్ చూసుకోండి స్వామి. ప్రదీప్ నువ్వు పెట్టాలి. ఎవరి ఇల్లులైనా నువ్వు ఇంటింటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని ఒకవేళ ఏదైనా మెట్లు తీయాలన్నా తీపిచ్చి తర్వాత పట్టుకోమని. శాశ్వత పరిష్కారం. మళ్ళీ మనం చేయాలంటే అవ్వదు, చేయించుకోమని గుడిగా అందరూ. మీరు ఏదైనా ఉంటే ముందు ఆ బ్లాక్ లో కూడా ఇలాగే బయట అన్ని మళ్ళీ అన్ని పెట్టి కుండీలంతా బయట చేయించాలి. ఇది కూడా రేపు మార్నింగ్ లైటింగ్ ఉన్నప్పుడు చూడండి. స్వామి 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 ఇది రేపు లైట్ ఉన్నప్పుడు వచ్చి చూసి ఇది అది అన్ని కలిపి ఒకసారి అలా చేస్తే బెటర్ అన్నది మీరు ఒకటి చెప్పండి. నేను లెటర్ ఇస్తాను, ఎస్టిమేట్ చేసి మనం కొద్దిగా త్వరగా దీన్ని వర్క్ టెండర్. పెన్షన్ జనవరి పండగ అయిన తర్వాత కొత్త ఇస్తాయి. మీరు ఒకటి గమనించాలి, గత 5 సంవత్సరాలు కొత్త పెన్షన్ ఒకటే ఇవ్వలేదు వైసీపీ. ఈ ప్రభుత్వంలోనే ఇంటి పెద్ద ఎవరైనా పెన్షన్ తీసుకుని ఆయన చనిపోతే తక్షణం వాళ్ళ భార్యకి ఇచ్చేసాం. ఈ 15 నెలలు ఈ నియోజకవర్గంలో 500 పైన ఇచ్చాం. జనవరిలో వృద్ధాప్యంతో పాటు వితంతువుతో పాటు అన్ని పెన్షన్స్ కూడా జనవరి పండగ అయిన తర్వాత ఇవ్వాలన్నది చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. ఎవరి ప్రమేయం లేదు. సచివాలయంకి వెళ్ళి మీరు అర్హత పట్టి మీ సర్టిఫికేట్లు అన్నీ ఇచ్చేసుకోవడం శాంక్షన్ అవుతుంది. కంగారు పట్టు, కొంచెం ఓపిక పట్టాలి. ఏది చదువుతున్నావా? మహిళ చెక్ చేయించారు సార్. అలైన్మెంట్ బాగాలేదంటే ఇప్పుడు అవన్నీ చేసినట్లు నీట్ గా కొత్త కంటే ఫ్రీ. పొడవాడుతున్నట్లు ఉన్నావు, ఎవరు చెప్పావు? ఎంతమంది అన్నావు, ఎంతమంది పేర్లు చెప్పావు? ఎవరు చెప్పావు? నాకు చెప్పావా? చెయ్యాల్సింది ఇల్లు గత 5 ఏళ్ళు వదిలేనా? మాట్లాడండి. పట్టించుకోండి, వదిలేనా? పని చేయమంటావా? మరి ఇది దగ్గరలో ఎలా చేయాలో ప్రసాద్ గారు ఈగా రండి కట్టుకుంటూ ఫ్రీగా ఫ్లో వెళ్ళిపోతారు. దీన్ని ఎలా చేయాలో మీరు ఇమీడియట్ గా లెటర్ పెట్టండి. నాయుడు భవానీ గారు అంటే మా భార్య శాంక్షన్ చేయిస్తే ఈవిడ దగ్గర నుండి చేయిస్తుంటే మీరెవరు చేయడానికి, ఇది మా ప్రభుత్వం అని చేసే పని ఆపిస్తారు. ఇదిగో వచ్చింది ఆవిడ 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మరలా కష్టపడి ఇప్పుడు మనం చేయిస్తున్నాం. వాళ్ళు చేయలేదు, చేస్తున్న మమ్మల్ని చేయలేవా? అక్కడ డ్రైన్ ఉంది, ఇప్పుడు ఆ రోడ్ లో డ్రైన్ అయ్యింది, చేయించాం. అక్కడ కలవట్ అన్నారు, అది కూడా వచ్చేవాళ్ళు బి బ్లాక్ తో అది చేయిస్తాం. ఇది కూడా ఇప్పుడే చెప్పారు కదా, కొంచెం లేట్ అయినా నీట్ గా ఎలా చెప్పి చేయిస్తాం. ఆ లోపు స్వామి హెల్త్ లేని హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నారా? శానిటేషన్ ఎవరయ్యా? మాట్లాడకుండా అలా బొమ్మలో వస్తారండి. రోడ్ హైట్ పెంచాలి. మీ కూడా ఎదుర్కొంటారు. మనకి ఏదైనా ఒక 1 వీక్ లో స్టార్ట్ అయిపోయింది చూసుకుంటే అది అయితే అదే మనం ఇప్పుడు మెయిన్ ప్రామిస్ ఉంది. అయిపోతాం 10 రోజులు. ఏమన్నా
వాళ్ళకి ఆ ఇబ్బందికర వాతావరణం కనపడకూడదు. శుభ్రంగా ఉంచితే వాళ్ళు పరిశుభ్రంగా ఉన్నారు, బాగానే ఉంటుంది. డీసెంట్ పొద్దున ఇది ఏ బ్లాక్? బిల్లు మీరే కడుతున్నారు కదా. రిపేర్ చేయించిన కొత్త దానికి ప్రపోజ్ ఇప్పుడు ఇది రన్నింగ్ లో ఉంది కదా, పక్కన కొత్తది ఇంకొద్ది లోతులో పెట్టి చేయించేద్దాం. మీరు అడగడమే నేను చేయించడం అంతే. ఇంకా ఇప్పుడు కూడా ప్రెషర్ పెట్టారు, అన్ని చేయించిన తర్వాత చేయించారు. నేను అంటున్నాడు టెక్నికల్గా దింపాలి. 150 అడుగులు దించుతాం, కొత్తది వేయిద్దాం, కొత్తది వేయిద్దాం. సరేనా? దీని గురించే కదా. కరెంట్ బిల్ అంటే మనం వాడేదాన్ని బట్టి ఏ వాగాగి నీరు రాకపోయినా బిల్లు కాలిపోతుంది. మనం ఇది మనం పెడితే మీరు వరదని చెప్పానా? 14 days సౌండ్ వేస్తాను పెడతాం. అవన్నీ నేను మరలా ఇంత ముందు చెప్పినాయి, కొద్దిగా టైం పడతాయి. ముందు టిట్కో ఏవి అక్కడ కొంతమంది ఇల్లు మొదలెట్టిన వాళ్ళు తీసేస్తా అన్నారు. మేము రిక్వెస్ట్ చేస్తాం, అలాగే కానీ రిక్వెస్ట్ చేశాను కొద్దిగా మళ్ళీ అన్ని ఇబ్బంది లేకుండా చేయమని నా సైడ్ నుంచి మాట్లాడుతున్నాను. కట్టడం మొదలు పెట్టని వాళ్ళది తీసేస్తానని అంటున్నారు. అక్కడ లాస్ట్ టైం ఏమైందంటే లాస్ట్ గవర్నమెంట్ లో చాలా మంది అక్కడ ఆ పార్టీ వాళ్ళే లీడర్లు కాంట్రాక్టర్లు చేసేసి మొత్తం జనాన్ని దూచుకుపోయారు. మనమే ఒక 10 మంది మీద ఎఫ్ఐఆర్లు వేయించాం. ఎఫ్ఐఆర్లు అయితే ఏమన్నా మళ్ళీ మా గవర్నమెంట్ చూసుకుంటా గవర్నమెంట్ మారేసరికి అందరూ మారే 3 రోజులు పోయారు, దొరకట్లేదు మనుషులు. మాట్లాడుతున్నాం అమ్మా, అది కూడా ఏంటన్నా చూద్దాం. బానే ఉందా లా అండ్ ఆర్డర్? ఇక్కడ తగ్గిందా లేకపోతే పొరచాట్లు తగ్గినాయా? మీకు నాకు తెలిసి బాంబే చరిత్రలో ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి పోలీసులు ఇంటింటికి వెరిఫికేషన్ ఎప్పుడు చేయలే. కావాలని ఇంటింటికి కూడా వెరిఫై చేస్తే ఆ వెరిఫికేషన్ లో నీ దొంగ బళ్ళు దొరికినాయి, నేర చరిత్రకి వెళ్ళిన వాళ్ళు దొరికారు. మరలా చేయిస్తాం, కేసులు కట్టే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే వదిలిపెట్టాం. ప్రశాంతంగా మహిళలు ఉండాలి, చూసుకోండి. ఏమంటే ధైర్యంగా చెప్పండి కంప్లైంట్. జనవరి పండగ అయినంటేనే కొత్త రేషన్ కార్డ్స్, ఇప్పుడు కొత్త రైస్ కార్డ్స్ ఎడిషన్స్ తీసుకున్నాం. డిలీషన్ ఇంకా ఆప్షన్ ఇవ్వాల, ఎడిషనే ఇచ్చాం, డిలీషన్ ఇవ్వాల. ఇప్పుడు ఎడిషన్స్ అయిపోయినాక డిలీషన్స్ ఇచ్చేయాలా లేదన్నా చూస్తారు. కానీ జనవరి పండగ అయిందో కొత్త పెన్షన్స్ మొదలవుతున్నాయి. మీరు మీ సచివాలయానికి అందుబాటులో ఉండండి. జనవరి పండగ అయిందో కొత్త పెన్షన్స్ అర్హత ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు చంద్రబాబు నాయుడు.